ఆర్కే అకాడమీలో ఉన్నాము, ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీ. సో ఇక్కడ రవికుమార్ సార్ అయితే ఈ అకాడమీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అకాడమీ కూడా కొందరు మంచి అకాడమీ అడిగారు. అయితే ఇక్కడ కర్నూలులో ఓన్లీ వన్ అకాడమీ మాత్రమే ఉంది. ఇందులో కూడా ఏ విధంగా కోచింగ్ ఉంది అనేది కొంచెం మనకి మరి సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల సో దానికి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ స్టూడెంట్స్తోనే మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుందాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ స్టూడెంట్తో గ్యాదర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే అండర్ 14, అండర్ 17 ఉంటుంది. సో అందులో కూడా వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్లో కూడా వీళ్ళు ఏ వెపన్లో మరి కాంపిటీషన్స్కి వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ స్టూడెంట్స్ని అడిగి మనం కనుక్కుందాం. సో హాయ్, నీ పేరు ఏం పేరు? వాట్ ఈజ్ యువర్ నేమ్? రిషి. సో రిషి, నువ్వు మరి ఎప్పటి నుంచి ఇక్కడికి అకాడమీకి వస్తున్నావు? అంటే నేను 3 years నుంచి అక్కడ నేర్చుకుంటున్నాను. 3 years నుంచి ఇక్కడ మరి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు. మరి 3 years నుంచి ఫస్ట్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయినావా? స్కోరింగ్ బాగా ఇంప్రూవ్ అవుతున్నావా? అంటే మాస్టర్ కోచ్ చెప్పినటువంటి టార్గెట్కి మీరు రీచ్ అవుతున్నారా? అవుతుంది. మంచి కోచ్ ఇస్తున్నారా? కోచింగ్ ఇస్తున్నారా? సార్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. మరి మీ యొక్క నెగిటివ్స్, మీ యొక్క అందులో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి మంచిగా రీచ్ అయ్యేటట్టుగా మీకు కోచ్ చేస్తున్నారా మాస్టర్? సార్ చెప్తున్నారు. సో అయితే మీరు ఎంత డిస్టెన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? 10 meters ఉంటుంది. 10 meters పిస్టల్లో 10 meters. మరి ఇంతవరకు మీరు ట్రైనింగ్ అయినారు కదా, మరి ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమన్నా అంటే 2 times స్టేట్లో 3rd prize వచ్చింది. 2 times స్టేట్లో 3rd place. ఓకే, వెరీ గుడ్. ఇంకా నేషనల్స్లో అక్కడ ప్లేస్మెంట్ రాలేదు. నేషనల్స్ పార్టిసిపేషన్ చేశారు భోపాల్లో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పార్టిసిపేషన్కి అయితే సిద్ధం అవుతా ఉన్నారు. అవును, ఇప్పుడు వచ్చే స్టేట్ కాంపిటీషన్స్కి ప్రాక్టీస్ చేస్తున్నాం. స్కూల్ గేమ్స్ అసోసియేషన్కి వెళ్తున్నారా లేదా స్కూల్ గేమ్స్కి? ఇప్పటికి ప్రస్తుతానికి స్కూల్ గేమ్స్లో ఉన్నాం, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సరే, స్కూల్ గేమ్స్లో నీ టార్గెట్ ఏమి? అంటే నేషనల్స్లో ప్రైజ్ అయినారు. సో ఇప్పుడు మీరు నేషనల్లో ప్రైజ్ తెచ్చు ఫస్ట్ ప్లేస్లో రావాలనేసి మీ యొక్క గోల్ అయితే ఉంది. సో మీ అచీవ్మెంట్ మీరు రీచ్ అవ్వాలని చెప్పేసి నేను కూడా మీకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్తా ఉన్నాను. సో మీ పేరేం పేరు? రామ్ జిగ్నేష్. సో రామ్ జిగ్నేష్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మరి మీరు కూడా ఎప్పటి నుంచి ఇక్కడికి ప్రాక్టీస్? 2.5 years. 2.5 year నుంచి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ అవుతున్నారా? డైలీ వస్తేనే బెటర్, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో అది కూడా మీకు మాస్టర్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అన్ని బాగా చెప్తారు. అకాడమీలో మంచి ట్రైనింగ్ ఉందా? ఉంది. ఫెసిలిటీ అన్ని బాగుంది. మీకు ఇందులో ఏదైనా డిఫెక్ట్ ఉండింది, ఇది కానీ సరిగ్గా ఉండింటే నేను బాగా ఇంకా రీచ్ అవుతా అనేది ఏమన్నా అనిపిస్తుంది? ఇక్కడ వరకు అన్ని బెటర్గా ఉంది. మరి ఈ అకాడమీలో మీరు 2.5 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సరే, మీరు మరి మీ యొక్క స్కోర్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారా? ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అదే స్టేజ్లో ఉన్నారా? లేదు, ఇంప్రూవ్ అయింది. మరి అచీవ్మెంట్ ఏమైనా తీసుకోగలిగినారా? స్టేట్ మీట్లో ఒకసారి 2nd place వచ్చింది. నేషనల్స్ పార్టిసిపేట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఇంకా మీ టార్గెట్ అంతా నేషనల్లో ప్లేస్ తీసుకురావడం. సరే, మరి మంచిగా రీచ్ అవ్వాలనేది నేను అనుకుంటున్నాను. సో మీకైతే కోచింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా ఎవరికైనా కానీ మీరు సజెస్ట్ చేయగలరా? కోచింగ్ బెటర్గా ఉంది, ఎవరన్నా ట్రైనింగ్ అవ్వాలనుకుంటే హ్యాపీగా రావచ్చు అనేది మీరు
మీరు సజెస్ట్ చేయగలదు ఎందుకంటే మాస్టర్ నేను మీ మాస్టర్ని కూడా అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను స్టూడెంట్స్ని అడుగుతున్నాను, వాళ్ళ మాస్టర్ని కూడా నేను కాంటాక్ట్ అవ్వలేదు. సో ప్రజెంట్గా అయితే ఈ స్టూడెంట్స్తోనే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు ఇస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ మాస్టర్తో మళ్ళీ నేను మీతో ఒక మరి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కర్నూలు డిస్టిక్ సంబంధించి మరి ఆర్కే అకాడమీ షూటింగ్ అకాడమీ అనేది ఇక్కడ ఉంది. ఇది అశోక్ నగర్లో ఉంది. మీకు కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా సో మీకు ఏదైనా అవసరం ఉంటే, డౌట్స్ ఉంటే, ఇంకేమైనా మీరు మరి డైరెక్ట్గా మీరు సార్ని కాంటాక్ట్ అయ్యి కాల్తో కాంటాక్ట్ అయ్యి మీరు కాల్ చేసి మీరు క్లియర్గా మీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం బాయ్స్తో అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం కదా. సో అంతేకాకుండా ఇక్కడ మరి గర్ల్స్ కూడా ఇక్కడ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళతోనే నేను డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉన్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మరి ఇది కూడా మీకు ఇన్ఫర్మేషన్ మీకు సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ చేస్తూ ఉన్నాను, చూడండి. సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ 4 మెంబర్స్ గర్ల్స్ అయితే మనతో ఉన్నారు. ఇందాక ఇక్కడ బ్యాచ్లు షిఫ్ట్ అయితే బ్యాచ్ల ప్రకారం ఉంటుంది. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోయారు. సో వీళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు. సో ఇక్కడ మీరు చూడండి, మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారమ్మా? సో మీ పేరేంటి? అన్యాజన్ అంకుల్. అన్య ఇట్రా అండి. అన్య జైన్. సో మీరు ఏ వెపన్తో మరి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇది ఏ వెపన్ అంటారు దీన్ని? ఎయిర్ పిస్టల్ అయితే ఈ అమ్మాయి అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? 2 months అయినా. 2 months నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అయితే 2 monthsలో మీరు ఫస్ట్ మంత్కి ఈ మంత్కి ఏమన్నా ఇంప్రూవ్ అయిందా? ఏమన్నా చాలా ఇంప్రూవ్ అయినారు అయితే. అంటే మంచిగా అయితే కోచింగ్ అయితే ఉంది, మంచి కోచింగ్ అయితే ఉంది. సో వెరీ గుడ్. అయితే మరి మీరు ఏమన్నా పార్టిసిపేషన్ అయితే చేయలేదు 2 months కాబట్టి. సో మరి మీరు లక్ష్యం ఏంటి ఇక్కడ? ఎయిర్ పిస్టల్లో మరి స్టేట్ నేషనల్కి వెళ్ళాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ టార్గెట్ అనేది మనకు మంచిగా నేషనల్ పెట్టుకుంటేనే మనము ఫస్ట్ స్టేట్ మీట్లో మరి ఒకసారి మనం వెళ్తే కానీ మనకు అందులో ఉన్నట్టు లోటుపాట్లు మనం సరి చేసుకోలేము. ఆ లోటుపాట్లు సరి చేసుకొని మంచి అచీవ్మెంట్ అయితే తీసుకోవాలని మరి మేము కూడా ఆశిస్తూ ఉన్నాము. సో థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మీ పేరేంటి? వైనిక. మీరు ఏ వెపన్లో మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? ఓపెన్ సైట్ రైఫిల్లో అయితే పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఈ యొక్క వెపన్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో నేను ఈ వెపన్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీకు మరి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కోచింగ్ ఎలా ఉందని అడిగారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ సైట్ ఎయిర్ రైఫిల్ అనమాట. సో అన్ని డిస్టెన్స్ అంతా 10 meters ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ SGFలో 10 meters ఉంటుంది. సో అసోసియేషన్లో ఇంకా వేరే వెపన్స్తో మరి డిస్టెన్స్ కూడా రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి ఎయిర్ రైఫిల్లో మరి అమ్మాయి అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఎప్పటి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? 6 months అవుతుంది. 6 months నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. సో 6 months నుంచి ఏమైనా ఇంప్రూవ్ అయ్యావా? చాలా ఇంప్రూవ్ అయ్యావు. సో స్కోర్ అయితే బాగా పెంచావు అయితే. మీరు స్కోర్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. సో మీకు ఏమన్నా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉన్నాయా? అంటే బాగా కోచింగ్ ఇస్తూ ఉన్నారా లేదా అనేది మాకు ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో కోచింగ్ అంతా బాగుంది, అంతా బాగా చెప్తాడు సార్. మరి మీ దగ్గర ఉండి అబ్జర్వేషన్లోనే ఉంటారా లేదంటే మీకు చెప్పేసి ఏదన్నా ఫైనల్లో మీకు దగ్గరికి వచ్చే అవకాశాలు అట్లా ఏమన్నా ఉంటాయి? అంటే మీకు ఏమైనా కోచింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా, సాటిస్ఫాక్షన్ అనేది ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యంగా దానికోసం అయితే వచ్చామన్నమాట. ఇలా ఉందమ్మా? ఇచ్చే కోచింగ్కి సాటిస్ఫాక్షన్ ఉంది. నార్మల్గా చేసేటప్పుడు కూడా సార్ వచ్చి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. వెరీ గుడ్. అయితే అబ్జర్వేషన్ అనేది ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాను. సో ఫుల్ అబ్జర్వేషన్లో సార్ అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క మరి మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ ఇక్కడ మరి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో మీ అచీవ్మెంట్ మరి ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నావు కదా, మరి ఏది మీ అచీవ్మెంట్, ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నేషనల్స్కి వెళ్ళడం. సో నేషనల్ అనేది అచీవ్మెంట్ ఒక గోల్ అనేది ఉంది. సో మరి నేషనల్లో రైఫిల్ ఓపెన్ సైట్ రైఫిల్ షూటింగ్ ఏమేమి అచీవ్మెంట్ ఏమైనా చేశారా మీరు ఇంతవరకు? ఏమన్నా? ఇంకా 6 months అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే షార్ట్ టైం కాబట్టి ఇంకా మరి వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మరి సెలెక్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో అందులో పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు థ్యాంక్స్ అమ్మా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. కీర్తన అయితే మనతో ఉన్నారు ఇక్కడ. సో కీర్తన కూడా ఓపెన్ సైట్ చూస్తే వెపన్ తెలుస్తూ ఉంది. సో ఓపెన్ సైట్లోనే మరి ఎయిర్ రైఫిల్లో మరి 10 meter డిస్టెన్స్లో అయితే పార్టిసిపేషన్ చేస్తున్నట్టుగా ఉంది. సో మరి ఇక్కడ మీరు ఎప్పటి నుంచి అయితే ఈ కోచింగ్కి వస్తూ ఉన్నారు? 1 month అయితే కోచింగ్కి వచ్చారంటే చాలా తక్కువ టైము. సో ఈ 1 monthలో మీకు ఇంట్రెస్ట్ బాగా ఇంకా వస్తుందా?
ఇంట్రెస్ట్ వస్తా ఉంది Interest. అంటే ఎవ్రీడే రావాలని వస్తుందా ఏమన్నా వస్తుంది. క్లాసెస్ ఎగ్గొట్టడం క్లాసెస్ అనేది బ్రేక్ చేయడం అనేది ఏం లేదు ఎందుకంటే క్లాసెస్ బ్రేక్ చేస్తే మనకి ప్రాక్టీస్ అనేది ఇదే కాదు మన ఫీల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి కంటిన్యూగా టచెస్లో ఉంటేనే మన ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ వస్తూ ఉన్నారు సో అయితే ఇంకా మీరు నెక్స్ట్ పార్టిసిపేషన్లో అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే మీరు నేను రీచ్ అవుతున్నాను ఇంకా పార్టిసిపేషన్ చేయొచ్చు అనే హోప్ ఏమన్నా ఉందా ఉంది ఉంది అయితే మరి మీరు ఇంతవరకు ఏమైనా అచీవ్మెంట్ ఏం పోలేదు ఇంకా ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి సో అయితే ఇంకా మీ లక్ష్యం ఏమి నేషనల్స్. సో అందరికీ అంతే నేషనల్లో మంచిగా ప్లేస్ రావాలని చెప్పేసి ప్రతి క్రీడాకారులకు ఉంటుంది కాబట్టి ప్రతి ప్లేయర్కి ఉంటుంది సో మంచిగా మీరు రావాలని చెప్పేసి నేను కూడా మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను సో ఇంకొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ మరి ఇక్కడ మీ పేరు ఏం పేరమ్మా తనుశ్రీ. తనుశ్రీ అయితే ముందుకు రమ్మా తనుశ్రీ అయితే మనతో ఉంది సో ఇక్కడ కూడా చూస్తే మనకు ఎయిర్ రైఫిల్ ఓపెన్ సైట్ అయితే కనపడతా ఉంది సో 10 మీటర్ డిస్టెన్సే సో అయితే మరి మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి నేను 2 ఇయర్స్ నుంచి వస్తున్నా. 2 ఇయర్స్ నుంచి అయితే మనకి ఇక్కడ ప్రాక్టీస్ అంటే లాంగ్ టైమే సో అయితే ఏమైనా పార్టిసిపేషన్ కూడా ఉండి ఉంటుంది సో ఎస్జిఎఫ్లో కానీ అసోసియేషన్స్లో కానీ అయితే పార్టిసిపేట్ చేయలేదు నాది ఇంకొక రైఫిల్ ఉంది ఆ రైఫిల్లో పార్టిసిపేట్ చేస్తాను. 2 ప్రాక్టీస్ చేస్తున్నావు 2 వెపన్స్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నావా అంటే పిస్టోలా నాది పీప్ సైట్ అంటే చాలా కాస్ట్లీ అది సో అది కూడా మేము చెప్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము పీప్ సైట్ అంటే చాలా కాస్ట్లీ దానికి డ్రెస్ కోడ్ ఉంటుంది సో దాంట్లో పార్టిసిపేషన్ చేయాలంటే కొంచెం ఎకనామికల్గా ఇబ్బంది ఉంటుంది సో ఎకనామికల్గా ఏం భయపడొద్దండి సో మీకు లక్ష్యం అది అనుకుంటే సో దాన్ని మనము రీచ్ అయినప్పుడు తర్వాత అవి ఏమి కనపడవు మనకి సో దానికి రీచ్ అయ్యేంత వరకు మనము చాలా ఇంట్రెస్ట్గా అయితే మనం తీసుకోవాలి ఎకనామికల్గా మీరు ఎవరన్నా స్పాన్సర్స్ ఉంటే కూడా తీసుకొని కానీ సో మీరు వారి పేరు నిలబెట్టే విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు సో అయితే మరి ఇంత కాస్ట్ పెట్టి మరి పీప్ సైట్కి వెళ్తూ ఉన్నారు కదా సో అందులో మీరు కాన్ఫిడెంటల్గా మరి రీచ్ అవ్వాలని ఉన్నాము నేషనల్కి వెళ్ళాలి నేషనల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకోవాలని నేషనల్లో మెడల్ తీసుకురావాలి సో మన ఎస్జిఎఫ్ ఇట్లా కాకుండా ఇలా మీరు చూశారు ఇందాక ఒలింపిక్స్లో కూడా మంచి మెడల్స్ వస్తూ ఉన్నాయి కదా సో ఆ విధంగా మీరు రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో ఈ అకాడమీలో మీకు కోచింగ్ ఎలా ఉంది అనేది మాకు ఇంపార్టెంట్ అనమాట కోచింగ్ బాగుందా లేదా బాగుంది చాలా బాగుందని అయితే అందరూ చెప్తా ఉన్నారు సో ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ మాస్టర్ దగ్గర అయితే ఎప్పుడు తీసుకోలేదు మాస్టర్ని అసలు ఇంతవరకు కన్సల్ట్ అవ్వలేదు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం చెప్తా ఉన్నాను ఎందుకంటే మీకు తెలుసు మన గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టూడెంట్స్ని కనుక్కుంటున్నాము సో ఏదైనా కానీ మన స్టూడెంట్స్ని కనుక్కుంటేనే వాళ్ళ యొక్క మరి ట్రైనింగ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో థ్యాంక్స్ మీ పేరు అన్నశ్రీనా నా పేరు తనుశ్రీ అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మరి మీ గోల్స్ మీ లక్ష్యాలు అనేది నెరవేరాలని చెప్పేసి నేను కూడా మన ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను సో పార్టిసిపేషన్ 2 ఇయర్స్ చేసావు కదా పార్టిసిపేషన్ చేసా కానీ ఆ దాంట్లో డ్రెస్ కావాలన్నారు పీప్ సైట్లో డ్రెస్ సైట్ ఉండాలి పీప్ సైట్లో పార్టిసిపేట్ చేస్తే ఓపెన్ సైట్లో ఇంకా చేయలేదు ఇంకా నెక్స్ట్ మంత్ చేస్తా ఓపెన్ సైట్కి అయితే ప్రాక్టీస్ లేదు కదా 2 ఇయర్స్ నుంచి ఈ 6 మంత్స్ నుంచి వచ్చింది 6 మంత్స్ నుంచి మీరు ఓపెన్ రైఫిల్లో ఉన్నారు అందుకు ఇంకా ఏది పార్టిసిపేషన్ అయితే చేయలేదు అది మరి ముందు నుంచి అయితే పీప్ సైట్లో ఉన్నారు ఆ డ్రెస్ లేక కొంచెం బ్రేక్ అయితే చేశారు సో ఆల్ ది బెస్ట్ అమ్మ అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రస్తుతానికి మనతో పాటు అకాడమీ మరి రవికుమార్ సార్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సార్దే అకాడమీ సో సార్ వచ్చేసి మనకు అవకాశం ఇవ్వడం కూడా నేను ఒక మంచిగా మరి మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మనకు ఇక్కడ నియరెస్ట్గా ఎవరు లేరు అని అనుకుని చాలా బాధపడ్డాను సో సార్ అయితే మనకు ఈ అవకాశం అయితే కల్పించినారు సార్ నా పేరు శ్రీనివాసులు సో నేను పిడి మల్లెం హై స్కూల్ సార్ జుబ్బాడబంగళ మండలం సో కర్నూలు డిస్టిక్ కాదు సార్ నంద్యాల డిస్టిక్ డివైడ్ అయింది సో సార్ అయితే మీరు అకాడమీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ సార్ మేము ఈ అకాడమీ 2016లో స్టార్ట్ చేసాం 2016 నుంచి స్టార్ట్ చేశారు అయితే అప్పటికి కరోనా బిఫోర్ సో సార్ అప్పుడు మరి ఎలాగా స్టార్టింగ్ ఎలా ఉండింది కొంచెం ఇబ్బందిగానే ఉండింటుంది ఎందుకంటే కరోనా టైంలో మనకి లాక్డౌన్ చాలా ఇబ్బంది సో ఏమైనా ఫేస్ చేశారా సార్ అకాడమీ స్టార్ట్ చేసి మరి ఎకనామికల్గా అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉండేది 2016 నుండి 2020 వరకు బాగానే స్ట్రెంత్ బాగానే వచ్చారు తర్వాత ఒక 1.5 ఇయర్ కరోనా టైంలో ఒక 1.5 ఇయర్ క్లోజ్ చేసేసాం ఓకే సార్ కంప్లీట్గా క్లోజ్ సో 1.5 ఇయర్ క్లోజ్ చేశారు సో ప్రస్తుతానికి అయితే సార్ నేను ఒక విషయం విన్నాను సార్ దగ్గరకు వచ్చే కంటే ముందు మనకు ఇక్కడ మరి మన ఫిజికల్ డైరెక్టర్ రఫీ సార్ అని ఉన్నాడు మనకు మన మధ్యలోనే ఉన్నాడు సార్ ఒక నిమిషం సార్ రఫీ సార్ అయితే మనకు ఈ యొక్క రవికుమార్ సార్ని పరిచయం చేశారు సార్ మరి ఎస్జిఎఫ్ మరి స్కూల్ గేమ్స్ సంబంధించినటువంటి రైఫిల్కు సంబంధించి కూడా పార్టిసిపేషన్ స్టూడెంట్స్ని తీసుకురావడం జరుగుతుంది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి సో అందుకు నాకు సార్ పరిచయము సో సార్ ద్వారా మనకు రవికుమార్ సార్ అయితే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో అయితే ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే
సో రైఫిల్ షూటింగ్ ఒక ప్యాషన్తో తీసుకున్నాడు సార్. అయితే వృత్తిరీత్యా మీరు అడ్వకేట్ అని విన్నాను సార్. సార్ అయితే అడ్వకేట్గా మరి వృత్తిరీత్యా ఉన్నారు. అయినప్పటికీ ఈ రైఫిల్ షూటింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్తో మక్కువతో మరి అకాడమీ స్టార్ట్ చేసి కొంచెం ప్యాషన్తో పోతున్నాడు. అంటే ఎక్కువగా ఎకనామికల్గా కాకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని సో ఒక ప్యాషన్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి సారు మరి ఇది బిజినెస్గా తీసుకోవడం లేదు, కాకపోతే మినిమం అయితే తీసుకుంటున్నాడు. సో వీటికి సంబంధించినటువంటి రెంటెడ్ కానీ లేదంటే ఇక్కడ ఎలక్ట్రిక్ బిల్లు కానీ సో వీటికి సంబంధించి కొంతవరకు మీరు దీనికి కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సారు. సో అంత ప్యాషన్గా వెళ్తూ ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా మరి కింద నెంబర్ కనపడతా ఉంది, మీరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఐఈ అకాడమీకి రావచ్చు. సో అయితే వచ్చేసి ఇక్కడ సార్ అయితే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా అచీవ్మెంట్స్ తీసుకున్నారు. సార్ మన అకాడమీలో మంచి అచీవ్మెంట్స్ వచ్చాయా సార్ ఏమన్నా? 2016 నుంచి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పటి నుండే నేషనల్స్ మొదలు పెట్టాము మేము. నేషనల్స్ ఆడుతున్నారు పిల్లలు. దాదాపు ఇప్పటిదాకా 40 మంది పైన నేషనల్స్ ఆడారు. కాకపోతే మెడల్స్ నేషనల్లో రావట్లేదు, స్టేట్లో క్లీన్ స్వీప్ చేస్తూ ఉన్నాము. ఓపెన్ సైట్లో మేము ఓపెన్ సైట్ 14 కేటగిరీ కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 1, 2, 3s ఉంటాయి. అట్లా 1, 2, 3s క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఇక కరోనా తర్వాత మళ్ళీ స్ట్రెంత్ తగ్గింది, మళ్ళీ కొత్త స్ట్రెంత్ ఇదంతా కూడా కొత్త పిల్లలు వచ్చారు. వీళ్ళకి మళ్ళీ ట్రైన్ అప్ చేసుకోవడము కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే అది వాస్తవం, కరోనా తర్వాత స్టూడెంట్స్ కొంచెం బ్యాకప్ అయ్యారు. సో కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ అనేది తగ్గింది. సో దాన్ని బాగా పికప్ చేస్తున్నారు అనమాట. సో ఏదేమైతేనేమి సార్ అయితే మంచిగా ఎఫర్ట్ పెడతానని నేను కూడా ప్రాక్టీస్ చేసే సమయంలో సార్ని బాగా అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళు టార్గెట్ మరి అక్కడ షూట్ చేసిన సమయంలో కూడా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దగ్గరుండి బాగా వాచ్ చేస్తూ అబ్జర్వేషన్ చేస్తూ వారికి బాగా సహకరిస్తూ వారికి మంచి కోచ్ చేస్తూ ఉన్నారు. సో సార్కి అయితే ఈ విషయంలో బాగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే సో ఇటువంటి కోచ్ రావడం వాళ్ళ దృష్టంగా మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఇంకేంటంటే సో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తా ఉన్నాను. సో ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద కనిపెడుతున్నటువంటి ఈ అకాడమీకి సంబంధించినటువంటి నెంబరు మీకు కింద ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యి సార్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో థ్యాంక్స్ సార్ మీ అవకాశం ఇచ్చినందుకు. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే సార్ ద్వారానే మీకు సో వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు క్లియర్గా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఏంటంటే దీనిలో ఎన్ని కేటగిరీలు ఉంటాయి, మరి ఏ యొక్క డిస్టెన్స్లో పార్టిసిపేషన్ చేస్తాము అనేది, మరి ఆ స్కోర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది సార్ ద్వారా అయితే ఒక్కొక్క క్లాసు మీకు ఇవ్వడానికి జరుగుతుంది. అంతేకాకుండా వీటికి బేసిక్ డ్రిల్స్తో పాటు అడ్వాన్స్ డ్రిల్స్ కూడా ఏవేవి ఉంటాయనేది సార్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.